డొనాల్డ్ ట్రంప్ గారు కీలకంగా ఈ ప్రకటన ఏం చేసిందంటే, నేను నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ఈ యుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యం కట్ చేస్తా అని బెదిరించినట. బెదిరిస్తే నరేంద్ర మోడీ గారు సైలెంట్ అయిపోయి ప్రకటించినట్ట, ఏది యుద్ధం ఆపుతున్నామని ప్రకటించినట్ట. ఆ తర్వాత పాకిస్తాన్కి చెప్తే వాళ్ళు కూడా ఆపిరట. అయితే గతంలో 1971 ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు నిక్సన్ అనేటువంటి అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు కూడా ఇదే చెప్పిండట, ఇందిరాగాంధీజీ మీరు ఆ యుద్ధం ఆపాలంటే ఈ యుద్ధం ఆపాలా వద్దనేది నేను డిసైడ్ చేసుకుంటా, నువ్వు స్నేహ దేశం మాత్రమే, మా మీద పెత్తనం చేయడానికి లేవని బెదిరించి యుద్ధం చేసి గెలిచింది. సో అటువంటి ప్రధానమంత్రి అప్పట్లో ఉండే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి గురించి ఇట్లా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ఉంది ఈ వీడియోని. అయితే ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు ఈ డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా అది అంత పర్ఫెక్ట్గా, ఎందుకంటే ట్రంప్ ఎట్లా చేస్తాడు ప్రకటన యుద్ధం ఆగిపోతుందని, భారత్ ఎవరో చేయాలి కదా, పూర్తి మద్దతు అయితే ఉండే, అందరి మద్దతు ఉండే. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.